నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించాల్సిన పరిహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా నేటి పంచాంగం, వైశిష్టం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. 25/5/2025 శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉత్తరాయణం, వైశాఖ మాసం, కృష్ణపక్షం, ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:22, సూర్యాస్తమయం సాయంత్రం 6:26, తిథి త్రయోదశి మధ్యాహ్నం 3:51, నక్షత్రం అశ్విని ఉదయం 11:12, యోగాలు సౌభాగ్య ఉదయం 11:07, కరణము భవ ఉదయం 5:37, కరణము వణిజ మధ్యాహ్నం 3:51, కరణము విష్టి రాత్రి తెల్లవారుజామున 2:01, రాహుకాలం సాయంత్రం 4:48 నుంచి 6:26, గుళిక కాలం మధ్యాహ్నం 3:10 నుంచి 4:48, యమగండం ఉదయం 11:54 నుంచి 1:32, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:28 నుంచి 12:20, దుర్ముహూర్తం సాయంత్రం 4:42 నుంచి 5:34, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 4:09 నుంచి 5:34, వర్జం ఉదయం 7:38 నుంచి 9:04, వర్జం రాత్రి 7:41 నుంచి 9:05 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి, మీ మీద మీకు నమ్మకం, సామర్థ్యం చక్కగా పెరుగుతాయి. ఆలోచించిన పనులన్నీ కూడా చకచకా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. ముఖ్యులు మీకు సహకరిస్తారు. వృత్తిలో అభివృద్ధి ఏర్పడుతుంది. ముఖ్యంగా తల్లి, కుటుంబంలోని స్త్రీల యొక్క సహకారంతో ఆశించిన ఫలితాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళిపోవడానికి అన్ని విధాలా కృషి చేస్తారు. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ యొక్క కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. వృషభ రాశి వారికి ఈ రోజున ప్రయాణాలకి శ్రమ అధికంగా ఉండడానికి, అలాగే మిత్రులతో, ఆత్మీయులతో కలిపి ఎక్కువ శాతం ఖర్చులు చేస్తూ వారితో విందు వినోదాల్లో పాల్గొనడానికి కూడా అవకాశాలు లాంటివి అధికంగా ఉన్నాయి. దగ్గర ప్రయాణాలకి అవకాశం సూచిస్తోంది. అది కూడా వృత్తికి సంబంధించిన విషయాల్లో దగ్గర ప్రయాణాలు చేయడం అనేది ఒకటి. స్థిరాస్తుల కొరకు కూడా ఆలోచనలు అధికం చేస్తారు. అలాగే వ్యాపార విస్తరణ కోసం కూడా ఆలోచనలు అధికంగా ఉంటాయి. మిథున రాశి. మరి మిథున రాశి వారికి ఎలా ఉందండి? మిథున రాశిలో వచ్చిన నక్షత్రాలు మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి. చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో చక్కగా ముందుకు వెళ్ళిపోతారు. ఆగుతూ వచ్చిన పనులు ఏవైనా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో లాభదాయకంగా ఉంటుంది. ఆగుతూ వచ్చిన ఆర్థిక విషయాలు అనుకూలంగా చేతికి అందుతాయి. ఎంతో కాలం బట్టి రావాల్సిన ధనం ఏదైనా ఉంటే అది చేతికి అందడం, కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడం, అలాగే మంచి న్యూస్ అంటే ఏదైనా ఒక సమాచారం దూర ప్రదేశాల నుంచి వినడం, అది మీకు ఆనందాన్ని కలిగించే విధంగా దాన్ని మీరు ఉపయోగించుకునే విధంగా ముందుకు వెళ్ళే పరిస్థితులు లాంటివి లభ్యం అవ్వడం అనేది, అలాగే మాట విలువ పెరగడం, సంఘంలో గౌరవం పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయండి? కర్కాటక రాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం పునర్వసు 4వ పాదం, పుష్యం 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వాళ్ళకి వృత్తి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు చాలా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ వృత్తికి సంబంధించిన విషయాల్లో తెలియని అలజడి అంటే ఘర్షణాత్మకమైన ధోరణి, అది ఆ పని అవుతుందా లేదా, ఇప్పుడు నేను వెళితే ఎంతవరకు అవుతుందని రకరకాలుగా తర్జన భర్జన చేస్తుంటారు. మీ మీద మీకు విశ్వాసం ఉన్నా అది పైకి వ్యక్తపరిచేటప్పుడు ఆత్మవిశ్వాసం లేనట్టుగా తెలియని భయంతో మీ ప్రవర్తనని 2 రకాలుగా ఉండడం బట్టి కొంత ఘర్షణ చోటు చేసుకుంటుంది. కానీ తప్పనిసరిగా అనుకున్న పని అనుకున్న సమయంలో చేయడంలో మీరు చాలా సిద్ధాస్తులు కనుక చక్కగా ప్లాన్ ఎలా ఉన్నా ఆకస్మికమైన పనులను కూడా అద్భుతంగా చేయగలిగిన నేర్పుని చూపిస్తూ వృత్తిపరమైన విషయాల్లో ముందుకు దూసుకెడతారు. సింహరాశి. సింహరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలను తెలుసుకుందాం.
మకపుబ్బ ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా ఉంది. అలాగే ఏదైనా ఆర్థికపరమైన విషయాలు, అంటే ముఖ్యంగా ఎవరికన్నా మీరు ఏదైనా ఇవ్వాలి అనుకున్నా, అలాగే విద్యకి సంబంధించి, విదేశీ విద్యకి సంబంధించి, విదేశీ ప్రయాణాలకు సంబంధించి ఖర్చులు అనేవి కూడా ఈ రోజున ప్రీ ప్లాన్డ్గా రెడీ చేసుకొని పెట్టుకునే పరిస్థితులు లాంటివి ఉంటాయి. అలాగే తండ్రి పెద్దల యొక్క ఆశీస్సులు, అలాగే కొన్ని నిర్ణయ సామర్థ్యం, వారితో పాటు ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం అనేది, అయినప్పటికీ తెలియని అసంతృప్తి, అంటే ఆ వచ్చిన లాభం కానీ మీరు ఏర్పరచుకున్న ఆలోచన కానీ మీరు ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అనే ఒక నిరాశ, నిస్పృహలు, అసంతృప్తి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి నిరాశని అధిగమించే విధంగా శ్రీరామ జయరామ జయ జయ రామరామ శ్లోకాన్ని పఠించినట్లయితే ఆ రకమైన అసంతృప్తిని అధిగమించగలరు. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద దృష్టి సారించాలి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యారాశి, కన్యారాశిలోకి వచ్చిన నక్షత్రాలు కనుక తెలుసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త, ఈ కన్యారాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికంగా కొన్ని రకాలైన ఆలోచనలు అధికంగా ఉంటాయి. ఆకస్మికమైన విషయాలు, ఆకస్మికంగా ఖర్చులు ఏర్పడడం, అలాగే అనుకోని వాటికి ఖర్చులు పెట్టడం, అయినప్పటికీ కూడా అది మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశాలు లాంటివే ఉన్నాయి. అంటే ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా ఒకటి జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఏదన్నా రాజకీయ నాయకులు కానీ, లేకపోతే ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులతో కానీ ఏదన్నా పనిని మీరు సాధించుకొని రావాల్సి వచ్చిన పరిస్థితులు ఎదురైతే మాత్రం చక్కగా సమన్వయం పాటిస్తూ నిదానంగా వ్యవహరించి ముందుకు వెళ్ళాలి. అలాగే ప్రయాణాల్లో కూడా తొందరపాటు కొత్త వ్యక్తుల్ని తొందరగా నమ్మకుండా, ప్రయాణం చేసేటప్పుడు ముఖ్యమైన వస్తువుల్ని కోల్పోకుండా తగినంత విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికంగా రావాల్సిన లాభాన్ని కూడా పొందే అవకాశం అనేది ఉంది. హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో స్టూడెంట్స్ ఎవరన్నా పై చదువుల నిమిత్తం ఎదురు చూస్తున్నవి ఏదైనా ఉన్నా అవి చాలా వరకు మీకు పాజిటివ్గానే ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. తులారాశి. తులారాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయమ్మా ఈరోజు? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ప్రధానంగా చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, పెద్దల సహకారం, అలాగే మీ పేరు ప్రఖ్యాతలు పెరగడం, వ్యక్తుల యొక్క సహకారం, తోడ్పాటు, ముఖ్యంగా భాగస్వామితో మీకు మంచి అనుబంధం, వారితో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకోవడం, అది వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం చూపించడం, మీరు మీ జీవిత భాగస్వామి కలిపి తీసుకునే కీలకమైన నిర్ణయాల వల్ల మీ యొక్క వృత్తి అభివృద్ధి పరంగా ముందుకు పెడుతుంది. ముఖ్యమైన విషయాల్లో వారిని సంప్రదించి కొన్ని కీలకమైన ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలతని చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతోంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయమ్మా? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, అంటే రోగనిరోధక శక్తిని పెంచుకునే విషయాల్లో కావచ్చు, లేకపోతే శత్రువుల మీద విజయం సాధించే విధంగా నైపుణ్యాలను పెంచుకునే విషయం కావచ్చు, రెండు చాలా అనుకూలంగా ఉంటాయి. అలాగే దాంతోపాటుగా మీరు ఏదన్నా ఒక కృషితో నైపుణ్యాలను పెంచుకుంటూ నూతన వృత్తి కొరకు చేసే ప్రయత్నాల విషయంలో మాత్రం సామాన్య ఫలితాలకి అవకాశం ఉంది. అంటే చాలా కష్టం మీద ఆశించిన ఫలితాన్ని పొందే అవకాశం లాంటిది. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో పోటీల్లో ఎక్కువ కష్టపడి శ్రమతో ఆశించిన ఫలితాలు పొందే అవకాశాలు లాంటివి. అలాగే న్యాయపరమైన విషయాల్లో కూడా ముఖ్యుల్ని సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. ముఖ్యంగా శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. సామాజిక సేవ చేస్తారు. వ్యక్తుల యొక్క మన్ననలు పొందుతారు. ధనస్సు రాశి. అమ్మా, ధనుసు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ముఖ్యంగా వీళ్ళకి నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. అయితే ఈ ధనుసు రాశి వాళ్ళ విషయంలో ఆలోచనలు చాలా ఎక్కువ చేస్తారు. ప్రతి విషయం గురించి కూడా తీవ్రంగా ఆలోచిస్తారు. ముఖ్యంగా ఇష్టపడిన వాళ్ళ విషయం కానీ, సంతానం కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ మీ ఆలోచనలు ఎక్కువ ఫోకస్ అవుతాయి ఈ రోజున. అలాగే జ్ఞాపక శక్తిని పెంచుకునే విధంగా కృషి చేయాలి. ఆధ్యాత్మిక ఆలోచనలు, ఉపాసనా బలం పెంచుకునే విధంగా కూడా ఆలోచనలు చేస్తూ ఉంటారు. కానీ వీటంట్లో డిస్ట్రాక్షన్, అంటే ఏదో రకమైన ప్రతిబంధకాలు, లేకపోతే అది పక్కకి డైవర్ట్ అయిపోవడము, ఇలాంటి పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అధిగమించే విధంగా మీరు కరెక్ట్గా, అంటే మీ కాన్సన్ట్రేషన్ ఎక్కడుందో అక్కడ దాన్ని కాన్సన్ట్రేట్ చేసి ఏ పని చేయాలనుకుంటున్నారో దాని మీదే మీరు దృష్టి సారించి అనుకున్న పని అనుకున్న సమయంలో చేసేట్టుగా కనుక మీరు పెట్టుకొని ముందుకెళ్ళినట్లయితే అది మీకు విజయవంతంగా ఉంటుంది. మకర రాశి.
అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే గృహ వాహన విషయాల్లో కానీ లేకపోతే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ చాలా వరకు మీకు అనుకూలతలనే చూపిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు అంటే ఉన్నాయి. ముఖ్యంగా ఏదైనా నూతన గృహ నిర్మాణానికి కానీ లేకపోతే ఏదైనా గృహానికి సంబంధించిన మోడిఫికేషన్స్, వాహనాలకు సంబంధించిన నూతన మార్పులు, వీటన్నిటి విషయంలో కూడా భాగస్వామిని సంప్రదించి వారితో కలిపి చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ మీ మీద మీకు వ్యక్తిగత విశ్వాసం అనేది కొంతగా తగ్గడం బట్టి ఆలోచనలు అయితే చేస్తారు కానీ దాన్ని ఆచరించే విషయంలో మళ్ళీ ఏదో తెలియని అసౌకర్యంతో మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో వ్యక్తుల సహకారాన్ని కోరుకుంటారు. కానీ మీకు సహకరించడానికి ముందుకు వచ్చిన మిత్రులు కూడా వాళ్ళు కొన్ని సందర్భాల్లో మీరు ఆశించిన స్థాయిలో వాళ్ళు మీకు సహకరించకపోవడం వల్ల కూడా కొంత మీకు వారితో వైరుధ్యం వచ్చే అవకాశం ఉంది. అలాగే తోబుట్టువులతో కానీ మిత్రులతో కానీ పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు కావచ్చు, పోటీలకు సంబంధించిన విషయాలు కావచ్చు, రుణాలకు సంబంధించిన విషయాల్లో కానీ వీరి యొక్క సలహా సంప్రదింపులతో వారి సహకారంతో మీరు ముందుకు వెళ్ళడానికి కొన్ని కృషి చేస్తారు. కానీ సమయానికి వారి సహకారం అందడంలో మీరు ఆశించిన స్థాయిలో లేదనే అసంతృప్తిని మీరు అధిగమించే ప్రయత్నాలు అయితే చేయాలి. మీనరాశి. మా చివరి రాశి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి మీన రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీ ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. సంతాన వర్గం మీరు ఆశించిన స్థాయిలో మీకు సహకరించడానికి అవకాశం ఉంది. కానీ మానసిక ఘర్షణ అనేది కొంత ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ఎదురు చూసిన స్థాయిలోనే వాళ్ళు ముందుకు వెళ్ళాలి అంటే మీ నియమ నిబంధనల ప్రకారం వాళ్ళు వెడితే బాగుండని మీరు ఏర్పరచుకున్న దానికి సమానంగా అది లేకపోవడం వల్ల వారితో కొంత ఘర్షణాత్మకమైన వైఖరి అనేది ఉండడం బట్టి కొంత వాతావరణంలో అప్రశాంతత చోటు చేసుకుంటుంది. అయినా దాన్ని మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరు. కాబట్టి వీలైనంతవరకు మీ ఆలోచనలని, మీ ఉద్వేగాల్ని వీలైనంతవరకు సరిసమానంగా జాగ్రత్తగా బేరీజు వేసుకుంటూ వీలైనంతవరకు మౌనం వహిస్తూ సిచ్యుయేషన్స్లో ఎక్కువ ఉద్వేగాలకి లోను కాకుండా ముందుకు వెళ్తే ఆర్థికపరమైన విషయాలైనా కుటుంబపరమైన విషయాలైనా అనుకూలంగా ఉంటాయి. అమ్మ ద్వాదశ రాశుల వారందరూ కూడా సులభంగా ఈరోజు చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియజేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం చూసినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పకుండా వీలైతే ఆదిత్య హృదయ పారాయణ, అలాగే ఆదిత్యుడికి సంబంధించిన శ్లోకాలు, స్తోత్రాలు, అలాగే ప్రత్యక్ష సాక్షిగా మనకి పైన కనబడేది సూర్యనారాయణ స్వామి కనుక ఆయనకి నమస్కారాలు పెట్టుకోవడం, సూర్య నమస్కారంలా చేసుకోవడం ఆయనకి అలాంటివి అనుకూలంగా ఉంటాయి. ఒకవేళ దానికి అవకాశం కనుక లేకపోతే సూర్యుడికి సంబంధించిన శ్లోకాలు పఠించడానికి కానీ అది ప్రార్థనలకు కానీ లేకపోతే మీరు ఏదైనా చేయలేకపోయినా మీ ఇష్టదైవాన్నైనా ప్రార్థించుకోవడం బట్టి చాలా వరకు అది అనుకూలంగా మీరు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మనం చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక అన్నీ తమకే వర్తిస్తాయి అనుకోకుండా ప్రతివారు కూడా దాన్ని వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు వ్యక్తిగత జాతకంలో ఎదురవుతున్న దశాంతర్దశల్లో ఇబ్బందులు ఏదైనా ఉంటే దాన్ని ఈ గోచారరీత్యా ఫలితాలతో కలిపి చూసుకుంటున్నప్పుడు గోచారరీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని స్వల్ప పరిహారాలతో అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరు. నేటి వైశిష్ట్యం. అమ్మ అలాగే ఈనాటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియజేయండి. నేటి వైశిష్ట్యంలో భాగంగా మనం ఈరోజు ఒక చక్కటి మోటివేషన్ స్టోరీ చెప్పుకుందాం. దాంట్లో వ్యక్తికి నిజంగా జీవితంలో పూర్ అంటే అతను పేదవాడు ఒక వ్యక్తి అన్నదాన్ని అంటే అసలు ఎలా ఉంటుంది, అది నిజంగా అలాగా పేదరికం అంటే అసలు నిజమైన పేదరికం అంటే ఏంటి, దాన్ని ఎలా అధిగమిస్తారు అన్న విషయానికి సంబంధించిన వచ్చిన మోటివేషన్ స్టోరీ మనం ఇప్పుడు చెప్పుకుంటాం. ఒక ప్రదేశంలో ఒక వ్యక్తి చక్కగా గ్రాడ్యువల్గా తను చాలా అందరిలాగే తనకి ఎన్నో రకాలైన ఆలోచనలు ఉంటాయి. చక్కగా తను ఒక స్థాయికి వెళ్ళాలి, ఒక కుటుంబం అనేది తనకు ఏర్పడి అంటే అతనికి ఆల్రెడీ తల్లి తండ్రి ఉంటారు, చక్కగా అనుకున్నట్టుగా జీవితంలో ఎన్నో కళలు ఉంటాయి. అంటే ఎలా అంటే తనకి ఒక మంచిగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి, లేకపోతే తన కాళ్ళ మీద తను నిలబడాలి, తనకు ఒక కుటుంబం ఏర్పడాలి, ఆ విధంగా తను ముందుకు వెళ్ళాలనుకుని ఆ రకంగా ప్లాన్ చేసుకొని అనుకున్నట్టుగానే అతనికి ఒక కుటుంబం, తల్లి తండ్రి, తర్వాత జీవిత భాగస్వామి ఏర్పడుతుంది. తర్వాత తనంతటి తను ఒక వ్యాపారాన్ని కూడా ప్రారంభించుకుంటాడు. వ్యాపారాన్ని ప్రారంభించుకొని ఇది ఎలా గ్రాడ్యువల్గా మనది ఎదుగుదల అయిపోతుంది, మనం ఇంకా ఎంతో సంపాదించుకుంటాం అనుకుంటూ అలా రకరకాలుగా అనుకుంటే రోజు ఉదయం వెళ్ళి తన యొక్క షాప్లో కూర్చొని అన్నిటినీ ఇది చేయడానికి ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటాడు. అంటే ఆ వ్యాపార అభివృద్ధి కొరకు తను రోజు వెళ్ళి షాప్లో కూర్చొని
కాలక్రమేణా కొంతకాలం బాగానే నడుస్తుంది. తర్వాత కాలక్రమేణా అది సరిగ్గా నడవదు. దాంతో అతను ఆల్రెడీ ఉండే అమౌంట్స్ కూడా తీసి ఖర్చు పెట్టేసే పరిస్థితి. అవన్నీ చూసే అతనికి అలాంటి భయం వేస్తుందన్నమాట. ఏంటి ఇలా అయిపోతుంది, ఉన్న డబ్బులు కూడా ఖర్చు అయిపోతుంది, ఏంటి ఇదంతా ఇలా డౌన్ అయిపోతుంది ఇదంతా అని కంగారు పడతాడు. అప్పటిదాకా అతనితో బాగున్న వైఫ్ కూడా ఈ ఘర్షణాత్మకమైన వాతావరణానికి ఏం చేస్తుందంటే, ఇక ఆవిడ కూడా ఉండకుండా ఈ చిరాకులతో తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, లేకపోతే తల్లిదండ్రులు కూడా నీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నావు, ఇదేంటి ఇలాగ డౌన్ అయిపోతుందన్న బాధతో తల్లిదండ్రులు కూడా ఒకలా అతని వైపు నిరాశగా చూసివన్నీ చూసావు అతనికి కూడా ఇదేంటి ఇలాగ అయిపోతున్నది, పరిస్థితి అంతా ఇలా అయిపోతుందని చెప్పి చాలా బాధపడిపోతాడు. బాధపడిపోయి ఏం చేస్తాడంటే అక్కడి నుంచి తను నెమ్మదిగా ఓ రోజు షాప్ అయిపోయిన తర్వాత షాప్ పరిస్థితిని క్లోజ్ చేసేసి అలా ముందుకు వెళ్తూ ఉంటాడు అనమాట. ఒక అరణ్య ప్రాంతం లాంటి చోటుకి వెళ్ళి, ఆ ప్రదేశంలోకి వెళ్ళి ఒక చోట అలా కూర్చొని ఉంటాడు అనమాట. అంటే వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది, చల్లటి గాలి వస్తూ ఉంటుంది, అక్కడ స్టార్స్ అవన్నీ అలా కూర్చొని పాపం అలాగా కూర్చొని చూస్తూ ఉంటాడు పైకి. ఆకాశంలో చూస్తే నాకే ఎందుకు ఇలా అవుతుంది, నేను ఎందుకు ఇలా పూరైపోతున్నాను, నా పరిస్థితి ఏంటి, ఇంత నేను సాడ్గా ఉన్నాను అనుకుంటే ఈ లోపల అతనికి ఒక వ్యక్తి భుజం మీద చేసినట్టు అనిపించి కొంచెం టెన్షన్ పడతాడు. ఇప్పుడు ఈ చీకట్లో నా మీద ఎవరు చేసారా అని చెప్పి చూస్తే ఎవరో ఒక ఓల్డ్ పర్సన్ తన భుజం మీద చేస్తే ఏంటి ఇక్కడ ఉన్నావేంటి ఈ టైంలోనే ఆ వ్యక్తి అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు అతనికి చాలా బాధ వస్తుంది. అసలు అతనెవరు నన్ను ఇలా అడిగాడు అనుకుని అనబోయినా కానీ అతను చాలా సూతింగ్గా, అంటే చాలా మృదువుగా మాట్లాడడం బట్టి అవతల వ్యక్తి ఇతనికి చాలా దుఃఖం వచ్చి సమాధానం మంచిగా చెప్పి కన్నీరు పెట్టుకొని తన పరిస్థితి అంతా చెప్తాడు అతనికి. ఇలా జరిగింది, నేను ఇలా అనుకున్నాను, నా షాప్ ఇలా అయిపోయింది, వైఫ్ ఇలాగా, తల్లిదండ్రులు మొత్తం తన యొక్క పరిస్థితి చెప్పి నాకు చాలా బాధగా ఉంది, నాకే ఇలా జరుగుతుంది, నా యొక్క పరిస్థితి బాగోలేదు, నేను ఇలా పూర్ అయిపోయాను, ఉన్న డబ్బులు కూడా ఖర్చు పెట్టేశాను, మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ డ్రైన్ అయిపోయింది అన్నట్టుగా చెప్తాడు. అంత పేషెన్స్గా విని అతను ఏమంటాడంటే, ఒక వ్యక్తి పూర్ అయిపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి, అంటే అది ఆర్థికమైన పరిస్థితులు మాత్రమే కాదు, ఒక 7 పాయింట్స్ నేను నీకు ఒకటి చెప్తాను, అవి విన్నువ్వు. అవి తెలిసి తెలియక మనం దాంట్లో అన్నీ నీకు వర్తించవచ్చు, కొన్నైనా నీకు వర్తించవచ్చు. అంటే తను అనుకున్న ప్లానింగ్లో ఇవి ఆలోచించి ఇందులో ఏమన్నా నీకు సరిపోయేట్టుగా ఉంటే వాటిని చూసుకుని నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. మొట్టమొదటిగా ఏంటి, సరే అబ్బాయి చాలా ఉత్సాహంగా అయితే చెప్పండి, నేను వింటాను, నేను నా పరిస్థితి అయిపోయింది కదా అని చెప్పి బాధపడితే, అయితే విను బాబు నేను చెప్పేది కూలంకషంగా. మొట్టమొదట లేజినెస్ అనేది మనిషికి పనికిరాదు. లేజినెస్ అంటే ఎప్పుడో నిద్ర లేవడమో లేకపోతే అలా కాదు. లేజినెస్ అంటే ఏ పనిలోనూ మనం తర్వాత చేద్దాంలే అని బద్ధకంతో పోస్ట్పోన్మెంట్ కూడా వన్ ఆఫ్ ద లేజినెస్ కిందకు వస్తుంది. కాబట్టి అలాంటి లేజినెస్ లేకుండా, బద్ధకం లేకుండా ఏ పనినైనా సరే మనం చాలా సిస్టమేటిక్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయే విధంగా చేసుకోవడం అనేది మనిషికి చాలా ముఖ్యం జీవితంలో. అదొకటి మనం గమనించుకోవాలి. ఇక రెండోది వచ్చేటప్పటికి లేజినెస్ మాత్రమే కాకుండా ఇంకొకటి, తను చేసే పనుల్లో ఎర్నింగ్స్ అనేవి ఉంటాయి. ఎర్నింగ్స్ అనేవి ఉన్నప్పుడు చాలామంది, అంటే సేవింగ్లోకి వెళ్లే ముందు చాలామంది నేచర్ ఏంటంటే నెలాఖరు దాకా డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి ఆ మిగిలింది ఏదైనా ఉంటే సేవ్ చేద్దాం అనుకుంటారు. అది కాదు, ముందే కొంత అమౌంట్ని నువ్వు సేవ్ చేసుకొని ఆ తర్వాత మిగిలిన ధనంలోంచి ఆ నెల ఎలా గడపాలి అన్నది ఆలోచించడం అనేది కరెక్ట్ పద్ధతి. కాబట్టి ఎర్నింగ్స్ని సేవింగ్స్ విధానంలోకి ఫస్ట్ తీసుకెళ్ళి ఆ తర్వాత ఖర్చు గురించి ఆలోచించాలి. ఫస్ట్ లేజినెస్, సెకండ్ సేవింగ్స్ అనేది చాలా ముఖ్యం అనేది. ఇక మూడోది వచ్చేటప్పటికి ఏదన్నా విధానంలో న్యూ లెర్నింగ్స్ అనేది చాలా ముఖ్యం. అంటే కొత్త విధానాలు, కొత్త టెక్నిక్స్ అనేది, అంటే ఒకప్పుడు విధానాన్నే మనం ఎప్పుడు వాడకుండా ఎప్పటికప్పుడు కొత్త విధానాలు, కొత్త టెక్నిక్స్, ఏ రకమైనది చెయ్యాలి అన్నది మనం ఆలోచిస్తూ కొత్త విధానాలను కనుక మనం చేసే విధానంలో మనం కనుక పెట్టినట్లయితే మనం సక్సెస్ఫుల్గా ముందుకెడతాం. అలా కాకుండా పాత విధానం ప్రకారమే మనం వెళ్ళిపోతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇంకెవరన్నా ఇంకేదైనా కొత్త విధానంలో అదే పనిని చేస్తున్నప్పుడు వాళ్ళు సక్సెస్లోకి వాళ్ళు పెడతారు, మనం వెనకబడతాం. కనుక వీలైనంత వరకు ఎప్పుడూ కూడా జీవితంలో న్యూ టెక్నిక్స్, న్యూ లెర్నింగ్స్ అనేది కూడా చాలా అవసరం. ఎప్పుడు ఏ స్థాయిలో ఉన్నా ఈ విషయాన్ని మనం మర్చిపోకుండా ముందుకు వెళ్ళాలి. తర్వాత కంపెనీ, బ్యాడ్ కంపెనీ కావచ్చు, గుడ్ కంపెనీ కావచ్చు, వ్యక్తులతో నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఇంపాక్ట్ నీ మీద ఉంటుంది. కనుక అందరి యొక్క ప్రభావంతో నీ మీద ఉన్నప్పుడు ఆ ఇంపాక్ట్ సరైన వ్యక్తులు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు చక్కగా సక్సెస్ఫుల్గా ముందుకు పెడతావు. కనుక సరైన కంపెనీ అనేది నువ్వు ఒకటి పెట్టుకోవాలి. అలాగే నో కంప్లైనింగ్, అంటే ఏ రకంగానూ ఎవరి మీద కంప్లైంట్స్ అనేవి లేకుండా వీలైనంత వరకు సక్సెస్ఫుల్గా ఎదుగుతూ కంప్లైంట్స్ అనేవి లేకుండా ముందుకు వెళ్ళడానికి కూడా ఒకటి నువ్వు ప్రయత్నం చేయాలి.
అలాగే ఆర్థిక డిసిప్లిన్ అనేది అన్నిటికంటే చాలా చాలా ముఖ్యమైనది. అంటే ఎప్పుడు ఏ పని చేయాలి, ఎప్పుడు ఎలా ఉండాలి అన్న విషయంలో డిసిప్లిన్ పరంగా కూడా నువ్వు సిస్టమేటిక్గా ముందుకు పెడుతూ ఆ రకంగా ముందుకు పెడుతున్నప్పుడు కూడా అది నీకు అభివృద్ధి పరంగా నీకు సక్సెస్ అనేది ఇస్తుంది. అలా ఇలా 1 by 1 ఒక 7 పాయింట్లు అతనికి చెప్పి ఈ రకంగా ఉంటే నీకు జీవితంలో ఇవి చాలామందికి ఉండవు, దానివల్ల వాళ్ళకి సక్సెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇది ముఖ్యమైనవి. దీన్ని చూసుకొని దీంట్లో నువ్వు ఎలాగా సిస్టమేటిక్గా ఉన్నావా లేదా, నువ్వు డిసిప్లిన్డ్గా ఉన్నావా లేదా, లేకపోతే ఎర్నింగ్స్ ఎలా నువ్వు చేస్తున్నావు, ఇవన్నీ కూడా కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటూ ముందుకు పెడితే సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి. మీరెవరు ఇప్పుడు ఈ రాత్రి కూడా మీరెందుకు ఇక్కడ ఉన్నారంటే, నేను కూడా ఒకప్పుడు నీలాగే అన్నీ అనుకుని చేయలేక నేను నా లైఫ్ అక్కడితో ఆపేసుకున్నానంటే, అంటే ఇప్పుడు మీరు లేరా, మీరు లేకుండా నాకు ఇలా గైడెన్స్ ఇస్తున్నారని భయపడతాడు ఈ అబ్బాయి. కాదు, నేను గోస్ట్ని అయినా నా ఉద్దేశం ఎవరు నాలాంటి పరిస్థితి రాకుండా సిస్టమేటిక్గా వెళ్ళడానికి, ఇలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎప్పుడన్నా ఇక్కడ కనబడితే నేను ఇలా అడ్వైజ్ ఇస్తూ ఉంటాను అన్నట్టుగా అతను చెప్పి తర్వాత అదృశ్యమైపోయినట్టుగా ఉంటుంది ఒక చిన్న జానపద కథలాగా. సరే అతను ఏం చేస్తాడు, ఇవన్నీ విన్నాక సరే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి మొత్తానికి తన జీవితంలో వచ్చే మార్పులు, తనలో ఏంటి తను చేసిన తప్పులు ఏంటి ఒప్పులు అన్నవన్నీ చూసుకొని సిస్టమేటిక్గా చేసేసుకొని అదే విధంగా ముందుకు పెడుతూ సక్సెస్ఫుల్గా న్యూ టెక్నిక్స్ ఉపయోగిస్తూ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ముందుకు పెడతాడు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఇందులో జీవితంలో ఎప్పుడు కూడా లేజినెస్ లేకుండా సిస్టమేటిక్గా ప్లానింగ్గా ముందుకు పెడుతూ టైమ్లీగా రియాక్ట్ అవుతూ కొత్త టెక్నిక్స్ తెలుసుకుంటూ మంచి కంపెనీ పెట్టుకుంటూ మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎవరితోనూ ఏ రకమైన కంప్లైనింగ్ లేకుండా, అదేవిధంగా ఆర్థికమైన విషయాల్లో ఎర్నింగ్స్ని సరిగ్గా సమానంగా ప్రణాళికాపరంగా చూసుకుంటూ వేస్టేజ్ లేకుండా సేవ్ చేసుకుంటూ సరైన డిసిప్లిన్ పరంగా ముందుకు వెళుతూ అన్ని విధాలు అలా చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వ్యక్తికి పావర్టీ అనేది ఉండదు. ఇవన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసుకున్న వ్యక్తికి అన్ని విధాల అభివృద్ధి ఉంటుంది. అలా కాకపోతే ఎంత హార్డ్ వర్క్ చేసినా, టాలెంట్ చేసినా, ఎంత ఉన్న వ్యక్తులు చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, అంత బాగుంది, అంత కష్టపడుతున్నారు, అంత టాలెంట్ ఉంది, అయినా కూడా ఎందుకు ఇలా వెనకబడుతున్నారు అంటే దాంట్లో వీటిలలో ఏదైనా ఒక లోపం కూడా ఉండొచ్చేమో అన్నది చూసుకొని సరి చేసుకుంటూ ముందుకు కనుక వెళ్ళినట్లయితే అన్ని విధాలుగా కూడా ఆ వ్యక్తికి అభివృద్ధి అనేది ఈజీ అన్నట్టుగా ఈ కథలో ఆ మోటివేషన్ స్టోరీలో చెప్పిన చిన్న సారాంశంగా మనం భావించాలి. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.